నాన్నగారండి, నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళను. ఏమైంది నాన్న? ఎందుకు వెళ్ళాలంటున్నా స్కూల్కి? స్కూల్లో అన్ని తప్పుగా నేర్పిస్తున్నారు నాన్నగారు. ఎందుకు ఏం తప్పుగా నేర్పిస్తున్నారు? మొన్నేమో మ్యాథ్స్ లో 5+5 10 అని చెప్పారు, అది ఓకే. ఈ రోజు ఏమో 6+4 10 అంటున్నారు. మొన్నేమో సోషల్లో అక్బర్ ఎవరు అంటే బాబర్ మనవడు అన్నారు. ఈ రోజేమో షాజహాన్ తాత అంటున్నారు. అసలు అక్బర్ ఎవరో వాళ్ళకే క్లారిటీ లేదు. ఏంట్రా దీనికోసం స్కూల్ మానేస్తానంటున్నావా? అసలు కారణం వేరే ఉంది నాన్నగారు. ఏంట్రా అది? నిన్న వరకు 35 మార్కులు వస్తే పాస్ అన్నాడు, కానీ ఇప్పుడు ఒక్కో సబ్జెక్ట్ లో 35 రావాలంటున్నాడు. అన్నిట్లో కలిపి 35 రావాలంటేనే చాలా కష్టపడ్డాను. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 35 అంటే ఎలాగే? అందుకే నాన్నగారు స్కూల్ మానేద్దాం అనుకుంటున్నాను. సరే, రేపటి నుంచి స్కూల్కి వెళ్ళకు. చాలా థ్యాంక్స్ నాన్నగారు, నేను బాగా అర్థం చేసుకున్నారు. అదేం లేదురా, రేపటి నుండి నాతో పాటు పనిలోకి వచ్చాయి. వద్దు నాన్నగారు, అంత పని చేయకండి. ఎందుకు టీచరే చెప్పింది కరెక్టేనేమో అనిపిస్తుంది నాన్నగారు. నేనే తప్పుగా అర్థం చేసుకుని ఉంటాను, అందుకే నాన్నగారితో పెట్టుకోకూడదనేసి.